దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత, అంటే 5 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కోసం ఆయన ప్రజల సమక్షంలో ప్రజా జీవితంలో తిరుగుతూ, ప్రజల్లో ఒకటిగా తిరుగుతూ ప్రజల మెప్పలను అయితే పొంది ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ప్రజలు అనే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం వచ్చేసింది, అంటే దూరం వచ్చేసింది. ఆయన వస్తే హెలికాప్టర్ మీద లేకపోతే ఏరోప్లేన్ మీద వస్తాడు, లేదంటే పైనుంచి ఒక ఏరియల్ వ్యూలో లుక్ వేసి వెళ్ళిపోతాడు, లేదా ఒక మంచి పరదాలో ఒక కంచో వేసి ఒక ప్రసంగం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇది ఇప్పుడు దాకా జరుగుతున్న ప్రక్రియ. అయితే ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంటర్ అయ్యారు. బస్సు యాత్ర అంట. ఆయన ఇప్పుడు ఇక్కడ నుండి రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ వేసేస్తాడంట. మరి మొన్నటిదాకా అక్కడక్కడ అకస్మాత్తుగా దిగితేనే చెట్లు పుట్టలు కొండలు అన్నీ లేచిపోయి, ఇప్పుడు ఈయన బస్సు యాత్ర అంటే మరి ఎన్ని చెట్లు లేగుతాయో అని అందరూ జోకులు వేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు ఆశీర్వదించే పొజిషన్లో ఉన్నారంటారా? మరి ప్రజా జీవితం నుంచి ఆయన దూరం అయ్యి ఇప్పుడు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అంటారా? మీ అభిప్రాయం ఏంటి? మనం గతంలో విక్రమ్ది అపరిచితుడు అని ఒక సినిమా చూసాం. దాంట్లో ఆ క్యారెక్టర్కి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పని ఒకటి ఉంటుంది. అంటే ఒకే వ్యక్తి కానీ ఆ మానసిక వైకల్యం వల్ల అతనిలో 2-3 రకాల వ్యక్తిత్వాలు బయటపడతా ఉంటాయి. ఒక్కో వ్యక్తిత్వం ఒక్కో రకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఈ మధ్యకాలంలో చూసిన రాజకీయ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారిలో పూర్తి స్థాయి విక్రమ్ కనిపిస్తూ ఉంటాడు మనకి. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ప్రతిపక్ష నాయకుడు. ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ఆయన పాదయాత్రలు చేశాడు, నిరాహార దీక్షలు చేశారు, ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు. ఎన్ని రకాల నిరసన కార్యక్రమాలు చేయాలి అన్ని రకాల నిరసన కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలతోటే మమేకం అవుతూ ఉండేవారు. ఆయన ఒక దగ్గర నిలబడితే మనం కొంతమంది స్వామీజీలను చూస్తాం. ఆ స్వామీజీ ఆశీర్వదించడానికి నిలబడి ఉంటే ప్రజలు బారుగట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర విభూదో తీర్థమో ఏదో తీసుకుంటారు, కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటారు. ఈయన దగ్గర నిలబడి ఉంటే బారులు కట్టి ముసలి ముతక మొత్తం దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. ఈయన తలలు నిమిరేవాడు, బుగ్గలు పిసికేవాడు, ముద్దులు పెట్టేవాడు, అన్ని రకాల చర్యలు చేసేవాడు. ప్రజలందరిలో ఓహో నాయకుడు అంటే ఇలా ఉండాలి కదా, కరుణరసం కురిపించే కరుణామయుడు ఈయన కదా అని చెప్పని ఒక ఎలివేషన్ ఇచ్చుకున్నారు. ఇది 2019 ముందు నాటి సీన్. కట్ చేస్తే 2019 మే 30 తారీఖు రోజు ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అక్కడి నుంచి ఈ ముద్దులు ఏమైపోయినాయో తెలియదు, ఈ బొగ్గలు ఏమైపోయినాయో తెలియదు. ఇక ప్రజలతో కంప్లీట్ డిటాచ్, ఆ ప్యాలెస్కి పరిమితం అయిపోయి వాళ్ళ పార్టీ శ్రేణులను కూడా కలవటం మానేశారు. దాని తోడు కర్మ కొద్దీ ఆ 2020 మార్చిలో కరోనా వచ్చింది. ముసలాళ్ళు ముతకాళ్ళు అందరూ బాగానే తిరుగుతున్నారు బయట. నేను యువకుణ్ణి పులి సింహం అని చెప్పని ఎలివేషన్ ఇచ్చిన ఆయనేమో ఆ కాంపౌండ్ దాటి బయటకు వచ్చేవాడు కాదు. నాయకులకి ఇన్కమింగ్ లేదు, ఆయనకు అవుట్గోయింగ్ లేదు. కనీసం మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఇవి కాస్త ఆలకించండి అని చెప్పని అపాయింట్మెంట్ అడిగితే కూడా అపాయింట్మెంట్ లేదు. 3 సంవత్సరాల పాటు ఆ పార్టీ ప్లేనరీ నిర్వహించాల. 3 సంవత్సరాల పాటు ఆ శాసనసభ్యులతోటి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయలే. 3 సంవత్సరాల తర్వాత తాపీగా అప్పుడే కళ్ళ పుసులు తీసుకొని నిద్రలేసి బయటకు వచ్చిన కుంభకర్ణులాగా 3 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ప్లేనరీ నిర్వహించి ఆ ప్లేనరీలో కూడా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటింపజేసుకున్నారు. అంటే ప్రతిసారి ఈ ప్లేనరీలు పెట్టడం ఎందుకు, ప్రతిసారి ఈ తొంతంతా ఎందుకు, ఈ ఖర్చు వీళ్ళందరికీ భోజనాలు ఇవన్నీ బొక్క అనుకున్నారేమో తెలీదు. శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించేసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ జాంతానే అని చెప్పిన తర్వాత అప్పుడు లేదు మేము అట్లా నిర్ణయం వాస్తవంగా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారు. ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ బారుగా నిలబడి చప్పట్లు కొట్టారు, ఈయన ముసుముసులు నవ్వుకున్నాడు, అన్నీ జరిగినాయి వాస్తవమే. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషను ఇట్లాంటివి చేస్తే కనుక మీకు గుర్తింపు రద్దు చేస్తామనే పరిస్థితికి వచ్చిందో లేదు అవి ఏం జరగలేదని చెప్పని బుకాయించారు. ఇది ఒక ప్రహసనం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన ప్రజలతో మమేకమైన ఒక్క సందర్భం కూడా లేదు. ముఖ్యమంత్రి పదవి అనేది ఒక వ్యవస్థ. సర్వాధికారాలు, సర్వవనరులు, పూర్తి స్థాయి నిర్ణయాధికారం ఉన్న ఒక సర్వసత్తాక వ్యవస్థ రాష్ట్రంలో ఏ మూలనున్న ప్రజలకైనా ఏదైనా ఒక కష్ట నష్టాలు వచ్చాయి అని అంటే అక్కడున్న సర్పంచ్ స్థాయిలోనో, ఎంపీపీ స్థాయిలోనో, ఎమ్మెల్యే స్థాయిలోనో అది పరిష్కారం కాలేదు అని అంటే ఇది ముఖ్యమంత్రి గారికి నివేదించుకుంటే సత్వర పరిష్కారం రావడానికి ఆస్కారం ఉందన్న ఆశతోటి రాష్ట్రం వివిధ ప్రాంతాల నుంచి
ముఖ్యమంత్రిని కలవడానికి ప్రజలు వస్తారు, వాళ్ళ సమస్యలు నివేదించుకోవడానికి వస్తారు. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఛాయలకు కూడా రాష్ట్రంలో ఎటువంటి బాధితుల్ని అడుగుపెట్టనిలా. ఇక్కడ తెలంగాణలో ప్రజా దర్బార్ అని, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజావేదిక అని ప్రజల్ని ఆ ప్రాంతానికి వెళ్ళి కలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయంగా ఆయనకి వైరి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టేద్దాం. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఆయన కూడా ప్రతిరోజు నిత్యం సందర్శకులతో మీట్ అయ్యేవారు. ఒకసారి గుంటూరు నుంచి నాకు బాగా తెలిసిన వాళ్ళొక దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు. వచ్చి సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి, తోడు రమ్మంటే నేను కూడా వెళ్ళా. అప్పుడు గవర్నరు బంగ్లా పక్కన, రాజ్భవన్ పక్కన లేక్యూ గెస్ట్ హౌస్, అందులో రాజశేఖర రెడ్డి గారు సందర్శకులతో మీట్ అవుతున్నారు. సీనియర్ అధికారులు మొత్తం ఆయనతో పాటు ఉండేవాళ్ళు. అంటే 2 వైపులా బ్యారికేడింగ్ పెట్టి సందర్శకులు నిలబడి ఉండేవాళ్ళు. ఈ మధ్యలో కూడా ఆయన వస్తూ ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళని మీట్ అవుతా వాళ్ళ సమస్య ఏంటో విని అప్పటికప్పుడు అది అడ్రస్ చేయగలిగితే దాని మీద ఉత్తర్వులు ఇస్తా, లేదు అని అంటే దీన్ని పరిశీలి చేయమని చెప్పని అధికారులకు ఆదేశాలు ఇస్తా ప్రతి ఒక్కళ్ళని మీట్ అయ్యి వచ్చేవాళ్ళు ఆయన. ఏమవుద్ది, పరిష్కారం అయిందా కాలేదనే తర్వాత సంగతి. ఈ వ్యక్తికి ఒక రిలీఫ్. ఈ రాష్ట్రంలో అత్యంత బలవంతుడైన, అన్ని సర్వోన్నత అధికారాలు కలిగి ఉన్న ముఖ్యమంత్రికి నా సమస్య నివేదించా. ఆ వ్యక్తి ఎలా రెస్పాండ్ అయ్యాడనేది, అంటే ఆ సీఎం ఎలా రెస్పాండ్ అయ్యాడు దాని మీద ఇతనికి మనోధైర్యం పెరుగుద్ది. ఈయన చెప్పింది సమస్య ఆలకించారు, విన్నారు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, వీళ్ళకి ఒక తృప్తి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 సంవత్సరాల పాలనా హయాంలో అసలు అటువంటి విధానమే అమల్లో లేదు. ఇంటి పక్కనే క్యాంప్ కార్యాలయం పెట్టేసుకున్నాడు. ఇక్కడ మీరు గమనించుకుంటే ఆరుద్ర అని చెప్పని తుని నియోజకవర్గానికి సంబంధించిన ఒక మహిళ, తుని నియోజకవర్గం కానీ లేదంటే కాకినాడ పట్టణానికి సంబంధించిన ఒక మహిళ, ఆమె కూతురికి అనారోగ్య సమస్య ఉంది. ఆమె వైద్యం చేయించుకోవాలి అని అంటే ఆ కూతురికి చాలా ఖరీదైన వ్యవహారం. ఆమె ఇల్లు అమ్ముకుంటే కానీ ఆ వైద్యం చేయించుకోలేని పరిస్థితి. ఆమె ఇల్లు అమ్ముకోవటానికి అక్కడ మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా గారి గన్మెన్లు అడ్డుకుంటా ఉన్నారు. దాని మీద చాలా వివాదం నడుస్తూ ఉంది. ఆమె ముఖ్యమంత్రి గారికి నివేదించుకోవడానికి అని వస్తే ముఖ్యమంత్రి గారి క్యాంప్ హౌస్ దగ్గర అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితిలో చివరికి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ బయట. తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. అక్కడ 40 మంది పైగా ప్రాణాలు పోయినాయి. అక్కడ సహాయ పునరావాసాలు అక్కడ దెబ్బతిన్న గ్రామాలకు అందివ్వలేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, ఆ జిల్లాకు సంబంధించిన ఒక రైతు, నాకు గుర్తున్న వరకు వీరారెడ్డో ఏదో ఉంది పేరు, ఆయన కుమార్తెను తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, నివేదించుకోవాలి అని చెప్పని ఎన్నిసార్లు క్యాంప్ ఆఫీస్కి వచ్చారో అసలు అపాయింట్మెంటే ఇవ్వాల. ఇట్లా మొదలుపెట్టి ఎన్ని సందర్భాల్లో ఎంతమంది బాధితులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ప్రయత్నం చేస్తే చివరికి వాళ్ళ సొంత పార్టీ నాయకులు శాసనసభాపక్ష సమావేశం జరిగినప్పుడు వాళ్ళు, సార్ మాకు కొంచెం ద్వారదర్శనమైన ఇయ్యండి సార్. ద్వారదర్శనం ఇవ్వడానికి ఈయన తిరుపతి వెంకటేశ్వర స్వామి, ప్రజలు ఎన్నుకున్న పాలకుడు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకుడు. ఎమ్మెల్యేలు కలిపి ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఇవాళ లక్షల మంది ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే ఆ ఎమ్మెల్యేలు అందరూ కలిపి శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైతే ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేశారు. అటువంటిది ఇవాళ మీ శాసనసభలకి యాక్సెస్ లేదు, మీ పార్టీ నాయకులకి యాక్సెస్ లేదు. కొద్దిమంది పిడికెడు మంది, ఓ సజ్జల రామకృష్ణారెడ్డి, ఓ వైవి సుబ్బారెడ్డి, ఓ విజయసాయిరెడ్డి, ఓ మిథున్ రెడ్డి, ఓ ధనుంజయ రెడ్డి, ఇటువంటి కొద్ది మందికి మాత్రమే యాక్సెస్ పెట్టుకొని ముఖ్యంగా దళిత బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ సొంత పార్టీ శాసనసభ్యులకి మంత్రుల స్థాయిలో కూడా ఎటువంటి యాక్సెస్ మెయింటైన్ చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరొకసారి కొత్తగా ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి 2019 ముందు అపరిచితుల్లో ఒక క్యారెక్టర్ చూసాం, 2019 తర్వాత ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ చూసాం, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు మొదటి క్యారెక్టర్ రంగప్రవేశం అనమాట. మళ్ళీ ప్రజల్ని ఏమార్చడానికి మరొకసారి కరుణామయుడు అవతారం అని చెప్పని ప్రజలకు రుచి చూపించడానికి 2019 ముందు ఆ అవతారం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒరిజినాలిటీ ఏంటనేది, పాలకుడిగా మీ పనితీరు ఏంటనేది వాళ్ళ ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. ఇవాళ మీ ఒరిజినాలిటీ ప్రజలకు అర్థమైపోయిన తర్వాత, ప్రజలకు యాక్సెస్సే లేకుండా చేసిన తర్వాత మీరు ఇవాళ ఎంతగా నటింపజేసే ప్రయత్నం చేసినా, ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నం చేసినా ఏమారటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకనంటే 2019కి ముందు అదే ప్రజలకి లక్ష్యంగా చేసుకొని మీరు చాలా వాగ్దానాలు చేశారు. ఇవాళ ఈ ఎన్నికల ప్రచార షెడ్యూల్లో
ప్రతిరోజు ఉదయం పూట అక్కడ ఉండే తటస్థులతోటి మేధావులతోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుందంట. ముఖాముఖి చర్చాగోష్ఠి నడుస్తుందంట. ఎస్, నిజంగా జరగాలి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, అంకితభావం ఉంటే, ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుందని ఫీల్ అయితే ఇప్పుడు కొన్ని కీలకమైన ప్రశ్న ప్రజల నుంచి తలెత్తుతాయి. సమాధానం చెప్పానండి. అక్కడ యాక్సెస్ మైక్ అందరికి ఇవ్వరు కదండి, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు చెప్పుకునే. ఇప్పుడు ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా ఏదైతే 2019 ముందు నడిపించారో అదే నడిపిస్తే అది వాళ్ళ కర్మక కాదు. నిజంగానే నేను చిత్తశుద్ధిగా ప్రజలను ఫేస్ చేస్తానంటే కనుక, ఎందుకనంటే ఇదే నాయకుడు గత 5 సంవత్సరాల టెన్యూర్లో నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్రెస్ మీట్, ఒక్క ప్రెస్ మీట్ కూడా ఇప్పటిదాకా ఏర్పాటు చేయాల, ప్రెస్ని అడ్రస్ చేయలేయినా. మొన్న నేషనల్ ప్రెస్ మీట్ ఒకటి జాతీయ మీడియాలో, జాతీయ మీడియాను వదిలేసే స్థానిక సమస్యల గురించి స్థానిక మీడియాకి సమాధానం చెప్పాలి కదా. ఇవాళ ప్రజల నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి. యువతకి మీరేం వాగ్దానాలు చేశారు? ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్లో చేస్తా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు రప్పిస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నావు. వీటిలో ఎంతవరకు నెరవేర్చావు? మద్యపాన నిషేధం చేస్తా అన్నావు, ఎంతవరకు నెరవేర్చావు? ఉద్యోగులకి మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తా, సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు, ఎంతవరకు నెరవేర్చావు? పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తా అన్నావు, ఎంత స్థాయిలో నెరవేర్చావు? వ్యవసాయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తా అన్నావు, ఇవాళ అగ్రికల్చర్ మెకనైజేషన్ మీద ఎంత సబ్సిడీ ఇచ్చావు? క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేయడం ద్వారా ఎంతమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ ఇచ్చావు? నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్రెడిట్ క్యాంప్ ఫర్ ది పాస్ట్ 5 years. కార్పొరేషన్ ఈ 5 సంవత్సరాల్లో ఒక్క క్రెడిట్ క్యాంపు పెట్టాలా, ఒక్క యువకుడికి కానీ యువతకు కానీ సబ్సిడీ రుణం ఇవ్వాల. అగ్రికల్చర్ మెకనైజేషన్కి గత ప్రభుత్వం 26,000 ట్రాక్టర్లు ఇచ్చింది, హార్వెస్టర్లు ఇచ్చారు, రోటవేటర్లు ఇచ్చారు, బేలర్లు ఇచ్చారు, తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చారు, మల్చింగ్ షీట్లు ఇచ్చారు, 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చారు. మీ హయాంలో ఎంత ఖర్చు పెట్టారు? ఎంతమంది రైతాంగానికి సబ్సిడీ మీద ఈ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందించారు? సమాధానం చెప్పాలి. అంటే లాస్ట్ టైం ఏం జరిగిందంటేనండి, ఆశా వర్కర్లు వస్తే అమ్మ మీకు ఇది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వస్తే మీకు ఇది, ఉద్యోగులు వస్తే మీకు సిపిఎస్ రద్దు, మెగా డిఎస్సి నిర్వహిస్తాను ఉద్యోగులకి, ఇలాగా అసలు ఆయన హామీ ఇవ్వని వర్గం లేదు, మీరు నమ్మరు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ యువత, మహిళలు, ఉద్యోగుల గురించి చెప్పాను నేను. అదే సందర్భంలో వ్యవసాయం, ఇప్పుడు దళితులకు సంబంధించిన ఎన్ని సంక్షేమ పథకాలు రద్దు చేశారు? ఎందుకు రద్దు చేశారు? మైక్ దొరికిన ప్రతి సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నది క్లాస్ వార్. ఇది పేదలకి పెత్తందారులకు జరుగుతుంది. నేను పేదల పక్షపాతనని చెప్తున్నారు కదా. నిజంగానే పేదల పక్షపాత అయితే 5 రూపాయలకు పట్టేడు అన్నం తినే అన్నా క్యాంటీన్ ఎందుకు రద్దు చేశావు? సమాధానం చెప్పు. ఉచితంగా గత ప్రభుత్వం ఇసుక అందిస్తుంటే ఆ పాలసీని ఎందుకు రద్దు చేశావు? దానికి సమాధానం చెప్పు. నీ ఇంటి చుట్టూ నువ్వు ఇల్లు కట్టుకోవడానికి దశాబ్దాల ముందు నుంచి అక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తున్న పేదలని బుల్డ్రోజర్లు పెట్టి ఆ ఇల్లు మొత్తం కూలగొట్టి వాళ్ళని ఎందుకు తరిమేశావు? దానికి సమాధానం చెప్పు. ఇట్లాంటి 1,00,000 ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సమాధానం చెప్పగలిగే ధైర్యం, స్థైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఇంటరాక్షన్ అంటే ఏదో తన వ్యూహకర్తలు కొద్దిమందిని సెలెక్టివ్గా తీసుకొచ్చి తనని ఆహా ఓహో బ్రహ్మాండం బజగోవిందం అని చెప్పని పొగిడిచ్చి, లేదు 2019 లాగా ఆనాటి ప్రభుత్వం మీద కృత్రిమ వివాదాలు లేవనెత్తిచ్చి కుల విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు, మతపరమైన విద్వేషాలు పెంచి పోషించి వాటి మాటన పబ్బం గడుపుకొని అధికారంలో చేజిక్కించుకున్నావు. ఇవాళ పాలకుడివి, ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించావనే ప్రాతిపదికగా రేపు ఎన్నికలను ఎదుర్కోవాలి. కరెక్ట్గా చిత్తశుద్ధిగా సమాధానం చెప్పే స్థైర్యం ఉంటే ఇవాళ ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఏ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ స్థైర్యం లేదు. ఎందుకంటే ఆయన ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నాడు. ఆయన పర్యటించే సందర్భంగా బ్యారికేడ్లు, పరదాలు, చెట్లు నరికేయటం, షట్టర్లు దింపేయటం, వేల మంది పోలీసుల పహరాలో ఇన్ని రోజులుగా తిరిగారు. ఎందుకో అన్ని రక్షణ చర్యలు తీసుకున్నారు. మరి ఇవాళ ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా అలాగే బ్యారికేడ్లు, పరదాలు కట్టుకొని వెళ్తున్నారా? లేదుగా. ఇవాళ సభలు నిర్వహిస్తున్నారుగా. ఆ రోజు ఎందుకు ఆ ఏర్పాట్లు చేశారు? అంటే ఆ రోజు ప్రజల నుంచి మీకు ఎదురైన థ్రెట్ ఏంటి, ఇవాళ తొలగిపోయిన థ్రెట్ ఏంటి? పూర్తిగా కాంట్రాడిక్టరీ. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నేను ఇందాక చెప్పింది అదే, స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్. కాబట్టే ఇన్ని రకాల షేడ్లు జగన్మోహన్ రెడ్డి గారిలో మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరేంటి, ఆయన పాలనా దక్షత ఏంటి, ఆయన పాలన వల్ల మా జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపించింది అనేది
ఆల్రెడీ ఒక స్పష్టతతో ఒక నిశ్చితాప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇంకా ప్రజలను నేను ఏమార్చగలనని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా ఆ పుణ్యకాలం ముగిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కంటైనర్లు పిలిపించుకొని తట్టబుట్ట సర్దేసుకోవడానికి సిద్ధపడిపోవటం నయం.